హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. అదేనండి తెలంగాణ స్పెషల్ సర్వపిండిని అయితే చూపించబోతున్నాను. ఇది మామూలు సర్వపిండి కాదండి, సొరకాయ సర్వపిండి. మామూలు సర్వపిండే చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా సొరకాయ తోటి చేస్తే డబుల్ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ సొరకాయ సర్వపిండి అలా తిన్న బాగానే ఉంటుంది, పెరుగుతోటి తిన్న కూడా చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా మనం జర్నీ చేసే టైంలో 3-4 డేస్ మనం బయటనే ఉండాల్సి వచ్చినప్పుడు ఈ సొరకాయ సర్వపిండిని కానీ మామూలు సర్వపిండిని కానీ చేసుకొని తీసుకొని వెళ్ళామనుకో మంచిగా హ్యాపీగా తినచ్చు. లేదంటే మార్నింగ్ టిఫిన్గా, ఈవినింగ్ సాయంత్రం స్నాక్స్గా కూడా ఈ సర్వపిండి చాలా టేస్ట్గా ఉంటుంది. కొన్ని టిప్స్ కనుక పాటిస్తే ఈ సర్వపిండి చాలా క్రిస్పీగా వస్తుంది, 3-4 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. ముందుగా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సొరకాయనైతే తీసుకున్నాను, లేతది తీసుకొని మంచిగా వాటర్ తోటి ఫ్రెష్గా కడిగేసి పీల్ తీసేసి ఇలా మాంజిరి పీట మీద మొత్తం సొరకాయని ఫుల్గా ఒక సొరకాయని ఈ విధంగా తురుముకున్నాను. ఈ తురుముని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద బౌల్లో నేనైతే ఇక్కడ బియ్యపిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యపిండిలో 1 కప్పు వరకు ఫుల్గా నువ్వులు వేసేసుకున్నాను. ఇక్కడ 1 కప్పు వరకు సన్నగా తురిమిన కరివేపాకు తురుము, 1/2 కప్పు వరకు కొత్తిమీర తురుమును వేసేసుకున్నాను. ఇక్కడ ఒక ఫుల్ కప్పు వరకు నేనైతే నానబెట్టిన శనగపప్పునైతే తీసుకుంటున్నాను. ఒక 1 అవర్ వరకు మన సర్వపిండి పెడతానే 1 అవర్ ముందు శనగపప్పునైతే నానబెట్టుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పును అందులో వేసేసుకున్నాను. మీరు కారానికి తగ్గట్టు, మీ స్పైసీకి తగ్గట్టు ఎంత కారం తింటారనుకుంటున్నారో అంత వేసుకోండి. కొందరు చప్పగా తింటారు, కొందరు కారగా తింటారు. మా ఇంట్లో అయితే మేము స్పైసీగా తింటాం కాబట్టి ఇప్పుడు ఈ పిండికి సరిపడా ఒక 1/2 కప్పు వరకు నేనైతే ఇక్కడ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఒక 3 స్పూన్ వరకు అయితే సాల్ట్ తీసుకున్నాను. 1 స్పూన్ వరకు వాము తీసుకున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. వాము జీలకర్ర మంచిగా డైజెషన్ కావడానికి అయితే మంచిగా యూజ్ అవుతున్నాయి కాబట్టి నేనైతే ఇక్కడ వాము జీలకర్ర తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకొని ఒకసారి నోట్లో వేసుకొని చూడాలి. ఇంకా మీకు ఏమైనా పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు. ఇక్కడ వేయించిన పల్లీలు కూడా వేసేసుకోవచ్చు, మాకు నచ్చదు కాబట్టి మేమైతే ఇక్కడ స్కిప్ చేసేసాము. ఒకవేళ మీకు వేయించిన పల్లీలు వేయాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఇలా మనం చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు సొరకాయ తురుమును అయితే ఇందులో వేసేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండికి సొరకాయ తురుముతోటే పూర్తిగా పిండి అయితే నానిపోతుంది, ఎందుకంటే సొరకాయలో వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఇలా పిండి మొత్తం ఆ వాటర్ తోటే నానిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం పొడిగా అనిపిస్తే జస్ట్ పైన ఇలా వాటర్ చల్లేసి పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోండి. నాకైతే సొరకాయ తురుముతోటి పిండి మొత్తం నానిపోయింది. మీకు ఒకవేళ అలా అనిపిస్తే కొంచెం పైన వాటర్ చల్లేసి పిండిని ఈ విధంగా మెత్తగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో చాలామంది ఉల్లిపాయలు వేస్తారండి. ఉల్లిపాయ వేస్తే సొరకాయ సర్వపిండి 1 డేనే ఉంటుంది, నెక్స్ట్ డే స్మెల్ వస్తుంది. ఒక 3-4 డేస్ మనకు ఉండాలి అనుకుంటే ఉల్లిపాయ వేయకుంటే 3-4 డేస్ అయితే ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇలా పిండిని చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇవి సొరకాయ సర్వపిండి గిన్నెలు అంటారండి. ఇప్పుడంటే మనకు నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే కర్రీ చేసే గిన్నెలలో కూడా ఈ సర్వపిండిని అయితే మనకు మంచిగా పెట్టుకోవచ్చు. లేదంటే కడాయిలు, నల్ల కడాయి అంటారు కదా, నల్ల కడాయికి కూడా ఈ సర్వపిండిని అయితే ఒత్తుకోవచ్చు. కానీ స్పెషల్గా ఈ సర్వపిండి గిన్నెలని మనకు మార్కెట్లో దొరుకుతాయండి. మేము ప్రతిసారి ఇదే బౌల్లో ఈ గిన్నెలలో పెడతాము. ఫస్ట్ ఇప్పుడు సర్వపిండి గిన్నెని తీసుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసేసి గిన్నె చుట్టూ మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో మంచిగా పిండి ముద్ద అయితే తీసేసుకొని మందంగా కాకుండా సన్నగా కాకుండా ఇలా మంచిగా ఒత్తుకుంటూ గిన్నె చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోవాలి. సొరకాయ సర్వపిండిని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలా చక్కగా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోల్స్లలో ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ మంచిగా వేసేసుకోవాలి. కొంచెం సర్వపిండికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఇది ఆయిల్ ఫుడ్ అనే చెప్పచ్చు. కానీ ఊకే తినం కదా, అప్పుడప్పుడు తింటే కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫుల్గా ఆయిల్ వేసేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కూడా వాటర్ వేసేసి ఇలా 2 మంచిగా కలిసేలా గిన్నె చుట్టూ మంచిగా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మరొక సర్వపిండి గిన్నె మీకు చూపిస్తున్నాను మరొకసారి. దీంట్లో కూడా 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇలా పిండి ఉల్లె తీసేసుకొని చూడండి ఈ విధంగా ఒత్తుకుంటూ మంచిగా ప్రెస్ చేసేసుకోవాలి. మందంగా సన్నగా కాకుండా అంతా సమానంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటూ గిన్నె చుట్టూ మంచిగా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా మంచిగా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోల్స్లలో మనం చక్కగా ఫుల్గా ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ కూడా పైన ఇలా 1 టీ స్పూన్ వరకు చల్లుకోవాలి. చూడండి ఇలా చల్లుకున్న తర్వాత ఈ 2 కలిసేలా గిన్నెని ఇలా చుట్టుగా తిప్పుకోవాలి. ఇప్పుడు 2 బౌల్లో పెట్టేశాను కదా సర్వపిండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద
గిన్నెనైతే పెట్టేశాను. సర్వపిండి గిన్నెని పెట్టేసి ఫస్ట్ పెట్టినప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టాలి. అది గోలడం స్టార్ట్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఇప్పుడు మనకు సర్వపిండి అయితే ఒకవైపు చక్కగా కాలుతుంది. ఇప్పుడు ఇలా పట్కారుతోటి స్పూన్ సహాయంతో మనం ఈ సర్వపిండిని రివర్స్లో వేసేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా కాలిందో. ఎప్పుడైనా సర్వపిండి మెత్తగా కాల్చకుండా కొంచెం క్రిస్పీగానే కాల్చుకుంటే టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇంకొక 5 నిమిషాల తర్వాత మనం ముందు వైపు వెనుక వైపు ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ఇదే విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేశాను కదా. ఇప్పుడు ముందు సర్వపిండి తీసేసాను. చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకొని చూస్తే ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఇలా చేతితోటి విరవక ముందే అవి విరిగిపోతున్నాయి, అంత క్రిస్పీగా ఉన్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలానే ప్రతి ఒక్కటి పిండి అయ్యేంత వరకు నెమ్మదిగా ఇలాగే అన్ని సర్వపిండిని అయితే మనం గిన్నెలకైతే పెట్టుకోవాలి. మీ దగ్గర సర్వపిండి గిన్నెలు లేకపోతే నాన్ స్టిక్ కడాయికి, లేదంటే దోశ ప్యాన్కి, లేదంటే నల్ల కడాయికి, లేదంటే మనం కర్రీ చేసే గిన్నెలకు దేనికైనా సర్వపిండి అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ముందు వైపు వెనుక వైపు క్రిస్పీగా గోలేంతవరకు మనం నెమ్మదిగా మంటను హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా సోరకాయ సర్వపిండి అయితే రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా తింటేనే బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా మనం పెరుగు పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఆన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. కొన్ని టిప్స్ కనుక పాటిస్తే సర్వపిండి 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఒకవేళ మనం ఆనియన్ వేసుకొని చేసుకున్నాం అనుకో 1 డేనే ఉంటుంది, నెక్స్ట్ డే స్మెల్ వస్తుంది. జర్నీ టైంలో ఒక 3-4 డేస్ ఉండాలంటే ఆనియన్ వేసుకోక చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.